నమస్తే. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావడంపై సందిగ్ధత నెలకొంది. ఆయన వరుసగా రెండోసారి కడప నుంచి గెలిచినప్పటికీ ప్రస్తుతం సభ జరుగుతుండగా కడప లేదా హైదరాబాద్ లోనే కనిపిస్తూ ఉన్నారు. ఇక 2014లో వైఎస్ అవినాష్ రెడ్డి తొలిసారిగా కడప ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అప్పట్లో వైసీపీ తరపున మొత్తం 8 మంది పార్లమెంటుకు ఎన్నిక కాగా వీరిలో 3 ఎంపీలు గత ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున 22 మంది లోక్సభకు ఎన్నికయ్యారు. వీరిలో రఘురామకృష్ణంరాజు పార్టీతో విభేదించి రెబల్ గా మాట్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కువ మంది ఎంపీలు ఉండటంతో అవినాష్ రెడ్డి లోక్సభ సమావేశాలకు హాజరు కాకపోయినప్పటికీ పెద్దగా హైలైట్ కాలేదు. కానీ ప్రస్తుత పరిస్థితి భిన్నంగా ఉంది. తాజా ఎన్నికల్లో వైసీపీ తరపున 4 ఎంపీలు ఎన్నిక కాగా వీరిలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఒకరు. ముఖ్యంగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరుడిగా అవినాష్ రెడ్డి పార్టీ బాధ్యతల పట్ల నిబద్ధతపై ప్రశ్నలైతే లేవనెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో ప్రస్తావించవలసిన అనేక అంశాలు ఉన్నాయి. ఈ సమస్యలపై పార్లమెంట్ లో అవినాష్ రెడ్డి ప్రాతినిధ్యం వహించకుండా కడపకే ఎందుకు పరిమితమవుతున్నారనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అవినాష్ రెడ్డి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావటం, కనీసం లోక్సభలో తన నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలను లేవనెత్తడం చాలా కీలకమని కడప ప్రజలు భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాలకు వెళ్లకుండా ఉండటంతో అవినాష్ రెడ్డి చాలా తప్పుడు సంకేతాలను ప్రజల్లోకి పంపుతున్నారు. అసలే కడపలో వివేక హత్య కేసు చుట్టూనే గత ఎన్నికలు జరిగాయి. అవినాష్ గెలుస్తారా లేదా అనే అనుమానాలు కూడా చాలా మందిలో ఉండేవి. ఎందుకంటే అవినాష్ అక్క వై షర్మిల ఒక హంతకుణ్ణి పార్లమెంటుకు పంపుతారా అని నేరుగా నిలదీశారు. వివేక కేసులో నిందితుడైన అవినాష్ రెడ్డి ఇలా పార్లమెంటుకు వెళ్లకుండా తప్పించుకొని తిరుగుతుండడంపై చాలా విమర్శలైతే వ్యక్తమవుతున్నాయి. కనీసం జగన్ కూడా తన తమ్ముడికి ఈ విషయంలో ఎలా వ్యవహరించాలో చెప్పాలని కడప ప్రజలు కోరుతున్నారు.